నమస్తే అన్న. ఈ కూటమి ప్రభుత్వం ఎలా అనిపిస్తుంది అన్న? ఏమంటారు, జగన్ చేసిన 5 సంవత్సరాల ముందు ఎట్టా ఉందా ప్రభుత్వం సేమ్ అట్టాగా ఉందని, ఏ మార్పు లేదు, ఏ డెవలప్మెంట్ లేదు. ఏదో డెవలప్మెంట్ ఉంటే ఎక్కడ నుండి సంక్రాంతికి 1,00,000 మంది వెళ్ళేవాళ్ళు కాదు. మరి డెవలప్మెంట్ అంటే ఏంటన్నా, మనకంటే సాఫ్ట్వేర్ కంపెనీలు వచ్చేయాలి, అక్కడ ఏదో జరిగితే మనకు ఉద్యోగ అవకాశాలు ఉన్నప్పుడు డెవలప్మెంట్ జరిగిందంటారా? మరి డెవలప్మెంట్ లేదు కాబట్టి అక్కడి నుండి ఇక్కడికి ట్రాఫిక్ జామ్ ఎందుకని హైవేల మీద డెవలప్మెంట్ అయితే లేదు. జగన్ పాలనలో ఉన్నప్పుడు డెవలప్మెంట్ జరిగిందా? అది లేదు, అందుకే కదా ఓడిపోయిందన్నా. ఇంకా జగన్ ఉన్నప్పుడు కనీసం సంక్షేమ పథకాలు ఉన్నాయి, ప్రభుత్వం ఉన్నప్పుడు అవి వాళ్ళు అంటే టైం పడుతుంది అని కొంతమంది అంటున్నారు కదా. అంటే ఈ 5 సంవత్సరాలు గెలిచిన తర్వాత ఇంకా 5 సంవత్సరాలు అడిగే టైం పడుతుంది. ఇప్పుడే మొన్న వచ్చింది కదా, కొంచెం టైం పడుతుంది. ఈయన అన్న, నువ్వు 10 సంవత్సరాల ముందు హైదరాబాద్ ఉన్నావా? కేసీఆర్ బ్యాచ్ గెలిచిన 5 సంవత్సరాలని ఎన్ని ఫ్లైఓవర్లు వేసారన్న. చేయాలంటే చేయొచ్చు అన్న, కాదు ఏంటంటే ఫస్ట్ పగరాజుకి మొదలెట్టారు. ఫస్ట్ లో 20 రోజులు ఎరక్కొట్టేశారు వైసీపీ కార్యకర్తలు, ఎవరన్నా చితకబాదేశారు. అస్సలు ఆందోళన ఉన్న వాళ్ళు టీడీపీ జనసేన గురించి మాట్లాడితే భయపడిపోతున్నారు. అట్లా వైసీపీని మాత్రం జనసేన టీడీపీలు తెగదిట్టారు, అన్ని బాగా జరిగింది. పగరాజుకి బాగా నడుస్తుంది ఇప్పుడు. ఇది జగన్ పాలన అంటే ఏం బాగుందంటే జగన్ పాలన సంక్షేమ పథకాలు బాగుందని. జగన్ రోడ్లు వేయలేదు, రోడ్లు అసలు వేయలేదు, గుంటలే, ఎక్కడ చూసినా గుంటలే. మందు జోలికి వెళ్ళాడు, ఆల్కహాల్ జోలికి వెళ్ళాడు. అవి ప్రభుత్వాలు కలపకుండా మళ్ళీ జగన్ గెలిచేవాడు. డబ్బు ఎక్కువగా ఇచ్చాడు మన డబ్బు మనకి ఎక్కువ తప్పే ఉందన్న. అసలు మన డబ్బు ఇవ్వకుండా దాచుకోవాలంటారు అంతే జనం. ఇప్పుడు ఆయన చెప్పి మీ డబ్బే మీకు ఇస్తున్నా అని చెప్పాడు, లేదు దాచుకుంటే మంచిది అంటారు అంతే జనం. సంక్షేమ పథకాలు ఎత్తునండి, ఇది కావాలి అన్న ప్రభుత్వాన్ని ఇంటికి తీసుకొచ్చాడన్న. అంత ముందాక పెన్షన్ కావాలన్నా, మనం ఏ క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలన్నా, ఏ సర్టిఫికేట్ కావాలన్నా మనం ఆఫీస్ చుట్టూ ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరిగి లంచాలు చచ్చిపోయేవాళ్ళం. వాలంటీర్ మన ఇంటికి వచ్చి నువ్వు చెప్పు బాబు, నువ్వు ఇది పెట్టుకో, నీకు అర్హత ఉందని ఆ అమ్మాయి ఇచ్చింది. అంటే దీనికి కూడా చాలా మంది ఏమన్నారంటే ప్రజల్ని సోమరిపోతులు చేసి జగన్ అని చాలా మంది అన్నారు. అది ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే కెన్యాలాగా కావాలి. అసలు ఏది మనకి ఏ పథకాలు వద్దు, మనం డైరెక్ట్ కష్టపడి బతుకుదాం అంటారు. మరి సరే అదే మాట ఒప్పుకుందాం, జగన్ సోమరిపోతులు చేసాడు అన్నాం. మరి ఈయన గెలిచే ముందు ఈయన చెప్పిందండి, అమ్మఒడి పెంచుతా, పెన్షన్ పెంచుతా, ఆ పథకం పెంచుతా, ఈ పథకం పెంచుతా. మరి ఏం చేసేది ఏంటి, సోమరిపోతులు కదా. ఏంటి పథకాలు అమలు పరుచుతాగా జగన్ రాగానే అమలు పరిచేసాడు. పెన్షన్ ఫస్ట్ నెల పెంచాడు, పెన్షన్ ఒకటే, మిగతా అన్ని వదిలేసాడు కదా. ఒకటే అమ్మఒడి వదిలేసాడు, ఫ్రీ బస్సు వదిలేసాడు, అన్ని వదిలేసాడు. సో మళ్ళీ ఇప్పుడు డిప్యూటీ సీఎం పదవి మీద ఒక చర్చ జరుగుతుంది, నారా లోకేష్ గా మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి. అప్పుడు దేవాంశ్ గారికి కూడా ఏదో పదవి ఇస్తే సరిపోద్దన్నా. ఆయన ఒక 10 ఏళ్ళు పదవి చేయకూడదని రూల్ ఏముందా? వాళ్ళ ఫ్యామిలీ మొత్తం పదవుల్లోనే ఉన్నారు కదన్నా. లోకేష్ పదవి, అది బాలకృష్ణ గారు పదవి, మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం వాళ్ళే ఉన్నారు. ఎవరన్నా పవన్ కళ్యాణ్ ఇక్కడే కదా పాపం ఏదో ఏదైనా చేయని కోటం ఏదైనా 0 నుండి 21% వెళ్ళాడు, 21 సీట్లు కొట్టాడండి. మామూలు విషయం. కష్టపడినాడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఎవరికి ఇస్తారు. ఇంకా దానికి కూడా లోకేష్ గారికి అన్న రూలింగ్ జరిగేది చంద్రబాబు అని తెలుసు అందరికి. పవన్ కళ్యాణ్ పేరే కానీ చంద్రబాబు ద్వారా చేస్తాడని అందరికీ తెలిసిందే కదన్నా. మళ్ళీ ఇంకా అది కూడా పేరు కూడా వద్దు పవన్ కళ్యాణ్ గారికి. అదే ఇప్పుడు నేను ఉన్నాను, మామూలుగా నేను జీవితంలో సీఎం అవ్వాలని, కానీ నేను సీఎం, నువ్వు నా తరపున మంత్రి. నువ్వు మాట్లాడాలంటే నేను మాట్లాడతావా? అవి ఎక్కడి నుండి వచ్చిన మాటలు, వీళ్ళు మాట్లాడించిన మాటలే కదన్నా. చంద్రబాబు హస్తం ఉన్నది, చంద్రబాబు తెలియకుండా అన్ని జరుగుతుంది. 110% ఉంటదన్నా. అసలు చంద్రబాబు హస్తలేని టీడీపీలో మాటే రాదన్నా. ఎన్టీ రామారావు చెప్పాడు అన్న డైరెక్ట్, నా పార్టీ లాక్కుంది చంద్రబాబు బాబు అని ఒక ఇంటర్వ్యూలో. అదే పట్టించుకోలేదు. అప్పుడు చంద్రబాబు తప్పుకుంటే సీఎం పదవి ఎవరికి ఇస్తారంటే చంద్రబాబు నాయుడు ఎందుకు తప్పుకుంటాడు అన్న? అసలు ఎలా మీ ఊహ తప్పితే ఎట్లా తప్పుకుంటాడు? చనిపోవాలన్నా, ఇక అంత మించి తప్పుకునే ఛాన్సే లేదు. ఆయన ఎందుకు తప్పుకుంటాడు అన్న? అసలు ఇంపాసిబుల్ కదా. సీఎం పదవి నుండి ఎందుకు తప్పుకుంటారా? ఎవరైనా తప్పుకున్నా అసలు మీరు ఎంతవరకు ఇండియాలో ఎక్కడ తప్పుకున్నట్టుందా? అవును, ఇప్పుడు ఆయన నా అబ్బాయికి ఇస్తారు. ఎప్పుడు నేను ఆంధ్రలో చదివే కదన్నా. ఆయన కానీ తప్పుకుంటే జనసేన ఒక పార్టీ అయిపోతాయి. ఇప్పుడు కూటమి ఏమి ఉండదు. టీడీపీ ఒక పార్టీ, జనసేన ఒక పార్టీ, జగన్ ఒక పార్టీ అయిపోతుంది. అప్పుడు జగన్ కొట్టుకుంటూ వెళ్ళిపోతాడు. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ మీద దూకుడు ఎక్కువగా తీసుకుంటారా అన్న. ఉండాలి అన్న, దూకుడు లేకపోతే మన వాళ్ళు మరి ఇదే దూకుడు లేదనుకో ఇటు దద్దం అంటారు, దూకుడు ఉందనుకో దూకుడు అంటారు. ఇప్పుడు ఏం చెప్పావు ఇక పాపం. ఇప్పుడు వరకు పవన్ కళ్యాణ్ పరిపాలన ఎలాగనిపించింది? అదే అన్న, పవన్ కళ్యాణ్ చేసిన దాంట్లో మనకు అన్నిట్లో బాగా నచ్చింది. ఆ రోడ్లు ఒకటే, మిగతా పరిపాలన ఎప్పుడు చేసేలాగానే ఉంది కదా. ప్రజల దగ్గరలో ఉంటున్నాడు, అన్ని దగ్గరుండి చూసుకుంటున్నాడు.
ఏ వచ్చినా సరే సరే నేను సరే ఇట్లా అన్నారని ఏమనుకోండి, మొన్న ఒక ఆమె ఇట్లా ఇంటర్వ్యూలో నారాయణ కాలేజీలో ఆ పాప చచ్చిపోయిందని చెబితే చచ్చిపోయిన వాళ్ళు తీసుకొస్తామని అన్నాడు అంటుంది. మరి దగ్గరలో ఉన్నట్ట అన్న మనం కనపడేది నిజాలు కాదు కదన్నా, అక్కడ లోన్ ఎన్ని జరుగుతున్నాయో వాళ్ళు ఏం చేస్తున్నారు. మనం ఒకసారి అలా ఆఫీస్కి వెళ్ళి పవన్ కళ్యాణ్కి ఏదన్నా సమస్య గురించి అయితే మనకు తెలిసింది. అప్పుడు ముందు నాయకుల మీద ఇప్పుడు బయటకు వచ్చి ఏదైనా అన్న అందరు నాయకులు ఆల్ కేటర్గా పనిచేస్తారన్న. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అయినా, టీడీపీ అయినా, జనసేన అయినా ఎవరైనా ఆల్ కేటర్గా పనిచేస్తారు. ఇప్పుడు నేను జనసేన నాకు చేస్తారు బాగా, టీడీపీ ఉన్నప్పుడు టీడీపీ ప్రభుత్వం ఉంటే నాకు చేస్తారు, వైఎస్ జగన్ ఉన్నప్పుడు జగన్ పార్టీ చేస్తారు. అది మనమైనా అంతే కదా, మనమైనా మన ఇంటి వాళ్ళు చేస్తాం కానీ బయట వాళ్ళు చేస్తామా? వాళ్ళు వాళ్ళ పార్టీ వాళ్ళని ఇల్లు వాళ్ళు అనుకుంటారు, బయట వాళ్ళు బయట వాళ్ళు అనుకుంటారు. వాళ్ళ పార్టీ వాళ్ళే గొడవలు ఆడుకుంటున్నారు కదా పదవుల గురించి. అవ్వాలన్నా అయితేనే మళ్ళీ జగన్ వస్తాడు. ఇలాగే ఉంటే జనసేన టీడీపీ విడిపోయే అవకాశం ఉంటది కదన్నా. అదే అన్న నేనంటున్నా, అట్లా విడిపోవాలి. లేకపోతే వాళ్ళు ఇద్దరు ఉండడం వల్ల మనకి అసలు ఇక్కడ పేదవాళ్ళు మంచి చేసి జగన్ ఓడిపోయాడు కదా, వాళ్ళిద్దరు కలుపుతాం వల్ల. ఇప్పుడు జగన్ వస్తాడా మళ్ళీ? అయితే వాళ్ళిద్దరు విడిపోతే 100 200 300% వస్తాడు. విడిపోతే వీళ్ళిద్దరు విడిపోరు అన్న, ఇంపాసిబుల్. వాళ్ళు ఏదో పెద్ద ఇదిలాగా తిట్టి పవన్ కళ్యాణ్ తిట్టింది జగన్ కూడా అట్లా బాధట్లేదు, అట్లా తిట్టారు. టీడీపీ లొకేషన్ సిబిఎన్ అన్ని మర్చిపోయి కలిసిపోయారు కదా. మరి ఎట్లా కలిసాడు మరి ఎవరికి ఇప్పుడు అభివృద్ధి జరుగుతుంది జరగదు అన్న, అస్సలు జరగదు. జరుగుతూనే ఉంటది. ఇండియా డెవలప్మెంట్ ఎట్లా అవుతానే ఉంటుందా, ఆంధ్రప్రదేశ్ జరుగుతూనే ఉంటది. ఎందుకంటే చంద్రబాబు మళ్ళీ నేను అభివృద్ధి చేస్తానే వస్తాను. అసలు అభివృద్ధి చేయడం ఉంటాను ఆంధ్రప్రదేశ్ అంటే ఏం చేయాలన్నా? అభివృద్ధి అండి ఏం లేదన్న, మనకు కంపెనీలు రావాలి. ఇప్పుడు నువ్వు ఆంధ్రవాడు అనుకో, నువ్వు హైదరాబాద్ రావాల్సిన పని ఉండకూడదు. నీకు అక్కడే నువ్వు చదివిన పనికి నీకు అక్కడ ఉద్యోగం కల్పించాలి. అట్ట ఉద్యోగాలు ఉండే లెక్క అయితే సంక్రాంతి ట్రాఫిక్ జామ్ అవ్వో హైవేల మీద. కంపెనీలు తీసుకురావాలి, కంపెనీలు తీసుకొస్తేనే కదన్నా అభివృద్ధి. కంపెనీలు ఒకటే అన్న జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కాగ్నిజెంట్ ఏదో కంపెనీ వచ్చింది, టీడీపీ రంగా నిలిపిందా? మరి అదేంటి? మరి పీపుల్ టెక్ మీడియా ఇంతవరకు బళ్ళు దాన్ని ఏమంటారు, బళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసినట్టు ఎక్కడా లేదు కదా. మరి వాళ్ళకి 2000 ఎకరాలు ఎట్ట వచ్చినాయి ఇప్పుడు? బ్రో సినిమా జగన్ ఉన్నప్పుడు కూడా చాలా అక్రమంగా దోచుకున్నాడు అని అందరూ దోచుకున్నారన్న. లక్షల కోట్లు ఏంటి అన్న వీళ్ళ ఆస్తులు. వీళ్ళ జీతాలు ఎంత అన్న? సీఎం పనిచేసిన వాళ్ళకి 5 లక్షలు 4 లక్షలు, వాళ్ళకి లక్ష కోట్లు వెళ్ళి 1 కోటి సంవత్సరాలు చేయాలి. చంద్రబాబు నాయుడు అమరావతిని డెవలప్ చేస్తాను కంపల్సరిగా ఈ 5 సంవత్సరాలు. మరి అమరావతిని డెవలప్ చేస్తాను కనుక విజయవాడ ముంచేసింది అంటే వెళ్ళాల్సిన పాపం ఇటు పాలిస్తేనే కదన్నా. మరి అంటే ఒకటి డెవలప్ అవ్వాలంటే ఒకటి పోవాల్సిందే కదా ఎవరైనా. డెవలప్ కూటమి ప్రభుత్వం ఎలా అనిపిస్తుంది ఫైనల్ గా చెప్తే? వీళ్ళు ఇట్లాగే చేస్తే 2029లో జగన్ వస్తాడు అనుకుంటున్నాను. ఇట్లాగే చేయాలి మళ్ళీ జగన్. ఓకే థ్యాంక్ యూ.